Academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు జూన్ 16th 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. విదిన్ 2 డేస్లో మళ్ళీ బోర్డు పైన క్లాసెస్ చెప్పడం అనేది ఉంటుంది. అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ టాపిక్ వచ్చేసి నాగాస్త్ర 1. ఇటీవల వార్తలు నిలిచిన నాగాస్త్ర 1 అనేది ఏంటంటే ఒక డ్రోన్, భారత ఆర్మీ కోసం ఉద్దేశించబడిన ఒక డ్రోన్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక డ్రోన్. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. తరచు నేను చెప్పే మాట, ప్రస్తుతం మానవరహిత విమానాలపై మానవుడు ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. ఈ జనరేషన్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం డ్రోన్లు రక్షణ రంగానికి సంబంధించి కానివ్వండి, వ్యవసాయ రంగానికి సంబంధించి కానివ్వండి, సో ఇతరితర అవసరాల కోసం మనం వాడుతున్నాం. అలా భారత సైన్యం అమ్ముల పొదిలోకి ఒక డ్రోన్, ఒక సూసైడ్ డ్రోన్, ఆత్మాహుతి డ్రోన్ అనేది ఇటీవల చేరడం జరిగింది. దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్ పద్ధతిలో ఎవరు తయారు చేశారు, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. సో భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరో అత్యాధునిక ఆయుధం చేరింది. ఆయుధ రక్షణ వ్యవస్థ స్వావలంబనలో భాగంగా దేశీయంగా తొలిసారిగా అభివృద్ధి చేసిన సూసైడ్ డ్రోన్ నాగాస్త్ర 1 ఆర్మీ చేతికి అందింది. 9 కిలోల బరువు ఉండే ఈ డ్రోన్ను మనిషి మోసుకెళ్లేలా రూపొందించడం జరిగింది. ఇది ప్రత్యేకత. కామికేజ్ మోడ్లో శత్రు స్థావరాలు, లక్ష్యాలపై డ్రోన్ సొంతంగా కూల్చేయడం దీని యొక్క ప్రత్యేకత. డ్రోన్ సొంతంగా కూలిపోతుంది, సూసైడ్, సో ఆత్మాహుతి, కానీ మనల్ని కాపాడుతుంది. సో నాగాస్త్రను మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీ వారు అభివృద్ధి చేశారు. పేరు గుర్తుంచుకోండి, నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీ అభివృద్ధి చేసింది. దీని యొక్క ప్రత్యేకత 9 కిలోల బరువు, 1 కిలో పేలోడు పదార్థాలు మోసుకెళ్లే సామర్థ్యం, 15 నుండి 30 కిలోమీటర్ల దూరం వరకు ఇది ప్రయాణం చేయగలుగుతుంది. 200 మీటర్లు అంతకంటే ఎక్కువ ఎత్తులో కనిపించదు. GPS వినియోగంతో ఖచ్చితమైన దాడులు, లక్ష్యంపై దాడి ఖచ్చితత్వం అండ్ 2 మీటర్లు, 24 గంటల నిఘా కెమెరాలు దీని యొక్క సొంతమంట. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రక్షణ రంగానికి సంబంధించిన అంశాలపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటే దీనిపైన అడిగే అవకాశం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు తయారు చేస్తారో చూడండి, ప్రత్యేకత ఏంటో చూడండి, సరిపోతుంది. సో సెకండ్ టాపిక్ వచ్చేసి ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కసరత్తు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇటీవల మనం చూసాము, 7 విడతల్లో ముగిసిన సార్వత్రిక ఎన్నికలు, 18th లోక్సభ ఎలక్షన్స్. చివరి విడత జూన్ 1వ తేదీన జరిగింది. జూన్ 4వ తేదీ 2024 రోజున ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జూన్ 9వ తేదీన కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అలా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల నిర్వహణ అనేది అద్భుతంగా జరిగింది. అత్యధిక మంది ప్రజలు ఓటు వేసిన ఎన్నికలు, దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు కల దేశంలో జరిగిన ఎన్నికలుగా అమెరికా ఇటీవల ప్రశంసించడం జరిగింది ఈ ఎన్నికల నిర్వహణ పైన. సో ప్రపంచ చరిత్రలో అతిపెద్ద ఎన్నికల కసరత్తు జరిగింది. భారత ఎన్నికలపై అమెరికా ప్రశంసించింది. భారత్లో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలను ప్రపంచంలో మరి ఏ దేశంతో పోల్చిన అతిపెద్ద ఎన్నికలుగా అమెరికా ప్రశంసించిందంట. గుర్తుపెట్టుకోండి. అండ్ జాబిల్లి పరిశోధన కేంద్రం, లూనార్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పొచ్చు, చంద్రుడి పైన పరిశోధన కోసం ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రష్యా, చైనా భాగస్వామ్యం అంశం వార్తల్లోకి వచ్చింది. ప్రణాళికకు ఆమోద ముద్ర వేసిన పుతిన్ గారు. సో అంతర్జాతీయ జాబిల్లి పరిశోధనా కేంద్రాన్ని చైనా, రష్యా సంయుక్తంగా నిర్మించేందుకు తలపెట్టిన ప్రణాళికకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రష్యా అధికార సమాచార పోర్టల్ స్పుత్నిక్ న్యూస్ ఏజెన్సీ దీనికి సంబంధించి చెప్పింది. ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రాజెక్టుకు ఏప్రిల్లో ఈ 2 దేశాలు ప్రకటించాయి. ఈ ప్రకారం ఈ ప్రాజెక్టును చంద్రుడి ఉపరితలం పైన, జాబిల్లి కక్షలోను, భూమిపై 2 దశల్లో నిర్మిస్తారంట. గుర్తుపెట్టుకోండి.
అండ్ నాటోలో చేరకుంటే కాల్పుల విరమణ చేస్తామని రష్యా ఒక సందేశాన్ని ఇచ్చింది. గత 2 ఏళ్లుగా మోర్ దాన్ 2 ఇయర్స్. సో 2022 ఫిబ్రవరి 24 నుండి రష్యా యుక్రెయిన్‌పై దండయాత్రను ప్రారంభించింది. ఈ సంక్షోభ పరిస్థితిని మనం తరచూ చూస్తున్నాం. దానికి మెయిన్ రీజన్ 2 చెప్పాను. ఒకటి బ్లాక్ సీ అండ్ సెకండ్ వచ్చేసి నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. యుక్రెయిన్ రష్యాతో సరిహద్దు కలిగి ఉన్న దేశం. నాటోలో చేరడాన్ని రష్యా వ్యతిరేకించింది, హెచ్చరించింది, సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఇక చివరి అస్త్రంగా యుద్ధ బేరి మోగించింది. సో అందులో భాగంగా 2022 ఫిబ్రవరి మంత్ నుండి రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు చూస్తున్నాం. సో చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపైన కాల్పుల విరమణ ఒప్పందం జరిగే ఉద్దేశంతో చాలా దేశాలు విన్నపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్నాం. కానీ చివరిగా రష్యా ఇటీవల ఏం చెప్తుందంటే, మీరు నాటోలో చేరకపోతే మేము కాల్పులను విరమిస్తాము అని రష్యా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. దీన్ని యుక్రెయిన్ ఏమంటుందంటే ఇది అసంబద్ధితం, మోసపూరితం, మేము వారు చెప్పినట్టు వినాల్సిన అవసరం ఏందనగా మాట్లాడుతుంది. సో గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నాటో ఫుల్ ఫామ్ గురించి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 1949 ఏర్పడింది. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి. ప్రస్తుతం నాటోలో 32 సభ్య దేశాలు ఉన్నాయి. చివరి దేశాలుగా మనం ఫిన్లాండ్, స్వీడన్ని చూడడం జరిగింది. ఇవన్నీ కూడా లింక్ చేస్తూ చూడండి. ఓకేనా. ఇటీవల G7 సదస్సు ఇటలీ వేదికగా జరుగుతున్న G7 సదస్సులో నాటో విషయంలో ఇటీవల రష్యా జారీ చేసిన అల్టిమేటం వార్తల్లోకి వచ్చింది. అండ్ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లోని బడుల్లో జాతీయ గీతాలాపన చేయడం తప్పనిసరి అని చెబుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని అన్ని పాఠశాలల్లోనూ ఉదయపు ప్రార్థనలు జాతీయ గీతంతో ప్రారంభించాలని పాఠశాలల విద్యాశాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అన్ని పాఠశాలల్లోనూ ఏకరీతిగా మార్నింగ్ అసెంబ్లీని నిర్వహించాలని కూడా చెప్పడం జరుగుతోంది. గుర్తుపెట్టుకోండి. అండ్ వృద్ధులకు కనుక మనం అబ్జర్వ్ చేస్తే వృద్ధుల గురించి మనం అనగానే దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 గుర్తుకు రావాలి. ఆర్టికల్ 41లో భాగంగా వృద్ధుల సంరక్షణ అండ్ యువతకి సంబంధించి పని హక్కుని కల్పించడం, దివ్యాంగుల పరిరక్షణ, వారి కోసం హక్కులు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ఆర్టికల్ 41లో భాగంగా. సో వృద్ధులకు సంబంధించి పెన్షన్ కార్యక్రమాలు కానీ, పథకాలు కానీ అమలు చేస్తూ ఉంటే ఏ దేశంలో అయినా, మరి మన భారతదేశం విషయంలో ప్రస్తుతం వృద్ధాప్య పథకాలు ఏవైతే ఉంటాయో, వృద్ధుల కోసం ఉద్దేశించిన పథకాలు ఏవైతే ఉంటాయో, ఆ పథకాల యొక్క లబ్ధిదారులు వృద్ధుల్లో 29% అని ఇటీవల హెల్పేజ్ అనే ఒక ఎన్జిఓ చేసిన అధ్యయనం చెప్తోంది. సో వృద్ధుల కోసం ఉద్దేశించబడిన పథకాల యొక్క లబ్ధిదారులు 29% మాత్రమే అని చెప్తుంది. సో వృద్ధుల కేవలం 29% మందికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్, భవిష్య నిధి వంటి సామాజిక భద్రత పథకాలు అందుతున్నాయని ఒక ఎన్జిఓ, ఒక స్వచ్ఛంద సంస్థ హెల్పేజ్ అనే ఒక సంస్థ అధ్యయనం చేసింది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సాయం పొందుతున్న వారు కూడా దాదాపుగా ఇదే సంఖ్యలో ఉంటారని తెలిపింది. కుటుంబ మద్దతు పొందుతున్న వృద్ధుల్లో పలువురు పురుషుల కన్నా మహిళలే ఎక్కువ అని వివరించడం జరిగింది. పనిలో భాగస్వామ్యం, ఆర్థిక భద్రత, ఆరోగ్యం, సంరక్షణ, సాంఘిక భాగస్వామ్యం, డిజిటల్ యాక్సెస్ సంబంధిత సమస్యలపై ఈ అధ్యయనం జరిగింది. దేశంలోని 10 రాష్ట్రాల్లోని 20 టైర్ 1, టైర్ 2 నగరాల్లో 5,169 మంది వృద్ధులను ఈ సంస్థ రీసెంట్గా సర్వే చేసి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ రోజు నిడివి మారుతున్నదా అని చెప్పేసి అమెరికా పరిశోధకులు చేసిన ఒక అధ్యయనం నెమ్మదించిన భూమి అంతర్భాగ భ్రమణం అని చెప్పేసి వీరు చెప్తున్నారు. భూభ్రమణం నెమ్మదించిందా, ఫలితంగా రోజు నిడివి మారబోతున్నదా అంటే అవుననే అంటున్నారు అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. గ్రీన్లాండ్, అంటార్కిటికాలో మంచు వేగంగా కరుగుతుండడం వల్ల భూభ్రమణం నెమ్మదించిందని, ఇది సమయంపై ప్రభావం చూపబోతున్నదని ఇటీవల అధ్యయనం వెల్లడించడం జరిగింది. గుర్తుంచుకోండి ఏ శాస్త్రవేత్తలు ఏంటి అంశం. అండ్ తూనీగలు ఏవైతే ఉంటాయో, హనీబీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక ప్రత్యేకమైన సామర్థ్య శక్తి ఉంటుందంట. తూనీగలకు శ్వాసతోనే క్యాన్సర్ను గుర్తించే శక్తి ఉంటుందని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏ శాస్త్రవేత్తలు గుర్తించారంటే అమెరికాలోని మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. తూనీగలకు శ్వాసతోనే క్యాన్సర్ను గుర్తించే ఒక అద్భుతమైన శక్తి ఉందని వీళ్ళ యొక్క పరిశోధనలో సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న వ్యక్తి శ్వాస ద్వారా
బయోమార్కర్ తూనికలు గుర్తించాయని ఒక పరిశోధనలో మిషిగన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. అండ్ ఒక ప్రత్యేక వస్త్రాన్ని, ఒక కూలింగ్ వస్త్రాన్ని తయారు చేస్తూ శాస్త్రవేత్తలు వార్తలోకి వచ్చారు. షికాగోలోని ఫ్రీజర్ స్కూల్ ఆఫ్ మాలిక్యులర్ ఇంజనీరింగ్ పరిశోధకుల బృందం సూర్యరశ్మి థర్మల్ రేడియేషన్ నుంచి రక్షణ కల్పించి శరీరాన్ని చల్లగా ఉంచే వస్త్రాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. షికాగోలోని ఫ్రీజర్ స్కూల్ ఆఫ్ మాలిక్యులర్ ఇంజనీరింగ్ పరిశోధక బృందం ఈ వస్త్రాన్ని తయారు చేసిందంట. గుర్తుపెట్టుకోండి. అండ్ బహుముఖాలను గుర్తించే ఒక ఏఐ టూల్ను అభివృద్ధి చేస్తూ ఒక మహిళా స్టార్టప్ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక అంశం వార్తలకు వచ్చింది. సో యాక్చువల్గా ఇది దేశవ్యాప్తంగా ఇంపార్టెంట్. ఒకేసారి అత్యంత ఖచ్చితత్వంతో బహుముఖాలను గుర్తించగలిగేలా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని ఒక స్టార్టప్ సంస్థ అభివృద్ధి చేసింది. శివాని వర్మ అనే మహిళ నేతృత్వంలోని ఈ స్టార్టప్ తీసుకొచ్చిన టూల్ను దివ్య దృష్టి అనే పేరుతో పిలుస్తారంట. ముఖ కవలికలతో పాటు నడక విధానాన్ని కలగలిపి అభివృద్ధి చేసిన ఈ ఆవిష్కరణ బయోమెట్రిక్ విధానంలో మరింత ఖచ్చితత్వం తీసుకురానున్నట్లు చెప్పడం జరిగింది. డే టు డ్రీమ్ 2.0 పేరిట దేశవ్యాప్తంగా డిఆర్డిఓ నిర్వహించే థీమ్ ఆధారిత పోటీల్లో ఈ టూల్ అవార్డును గెలుపుకోవడం ప్రత్యేకమంట. గుర్తుంచుకోండి. సో ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఈరోజు అంశాలను నాగాస్త్ర 1 అనే అంశం వార్తలోకి వచ్చింది. ప్రత్యేకతలు ఏంటో చూడండి. ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల కసరత్తును పూర్తి చేసింది ఎన్నికల సంఘం అని అమెరికా ప్రశంస. జాబిల్లి పైన చంద్రునిపైన పరిశోధన కేంద్రం ఏర్పాటులో నిమగ్నమైన చైనా, రష్యా. నాటోలో చేరకుంటే కాల్పులను విరమిస్తామని యుక్రెయిన్కి సందేశం ఇచ్చిన రష్యా. కాశ్మీర్ బడుల్లో జాతీయ గీతాలపను తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు. వృద్ధుల్లో 29% మందికి మాత్రమే పథకాలు మరియు లబ్ధి అందుతోందని ఇటీవల చేసిన ఒక సర్వే. రోజు నిడివి మారుతున్నదా అని అమెరికా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైన అంశాలు. అండ్ తూనికలకు శ్వాసతోనే క్యాన్సర్ గుర్తించగలిగే శక్తి ఉంటుందని ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం. అండ్ ఒక చల్లని వస్త్రాన్ని తయారు చేస్తూ షికాగోలోని ఫ్రీజర్ స్కూల్ ఆఫ్ మాలిక్యులర్ శాస్త్రవేత్తలు బహుముఖాలను గుర్తించే ఏఐ టూల్ దివ్య దృష్టి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల దీని యొక్క ప్రత్యేకత ఏంటని అడగవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు 16th జూన్ 2024 రోజున వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.